ఓకే, దేవుని యొక్క మహిమోన్నతమైన ప్రేమ అనురాగాలను బట్టి మనమందరం ఒక చోట కూడుకున్నాం కదా, ఈ క్రిస్మస్ సందర్భాన్ని బట్టి. యాక్చువల్ గా డిసెంబర్ వస్తేనే క్రీస్తు పుట్టుకని గురించి ధ్యానిస్తాం, అవునా? మరి క్రీస్తు పుట్టుకని ధ్యానించడానికి కారణం ఏంది అంటే, ఆయన మనకు విడుదల ఇచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు, స్వస్థతని ఇచ్చినాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చినాడు. కృప వెంబడి కృపను బట్టి మళ్ళా తండ్రిని కలుసుకోగలిగే ఆధిక్యత ఆయన ద్వారా. ఆయన పెరుగుతూ ఎలా పెరగాలి, ఎలా తండ్రికి దగ్గర అవ్వాలి, ఎలా తండ్రికి నచ్చినట్టుగా బ్రతకాలి అని చూపించడానికి ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. మొదటి ఆదాము పాపాన్ని తీసుకొచ్చినాడు. మొదటి ఆదాములాగా బ్రతకకూడదయ్యా, కడపటి ఆదాముగా నేను వస్తాను, నాలాగా మీరు బ్రతకండి అని చూపించడానికి ఆయన పుట్టినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పుట్టిన యేసు మన జీవితాలలో మన పరిస్థితులలో ఏ విధంగా ప్రభావితుడు అయినాడు అని ధ్యానించడానికి క్రిస్మస్ సీజన్ లోకి ఎంటర్ అవుతాం. ఇంకా పుట్టినాడు అని కాదు, ఆయనని మనం మన జీవితంలో ఎట్లా అన్వయించుకున్నాం, ఎంతగా మనలో ఆయనని ఐక్యం చేసుకున్నామో, ఆయనలో మనం లీనం అయిపోయినాం, అది తెలుసుకోవడానికి క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. పోయినసారి 100 రూపాయలు చీర కొనుక్కున్నాము, క్రిస్మస్ ఈసారి 1000 రూపాయలు చీర కొనుక్కోవాలా అనేది కాదు క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. పోటీ పడి చేసేది కాదు పండగ. పోటీ పడి నీ లోపల దేవుడు ఎందుకు లేడు అనేది చూసుకోవాలా, లేకుంటే క్రిస్మస్ దండగ, అంతే కదా. ఇంట్లో ఎంత బాగా బిర్యానీ చేసుకున్నాం అనేదే క్రిస్మస్ కాదు, నీలో దేవుడు ఎంత ఎక్కువగా కనపడిపజేస్తున్నాడు, అది క్రిస్మస్. హల్లెలూయా. పోయిన సంవత్సరం ఎంత దుఃఖంలో ఉన్నావో ఆ దుఃఖము కంటిన్యూ అవుతున్నా, ఆ వేదనలో ఇరుకులో ఇబ్బందులు నిస్సహాయత ఉన్నా దేవుని నువ్వు వదలకుండా ఈ సంవత్సరం కూడా సజీవ లెక్కలో ఉండి దేవుని ప్రేమించడానికి అర్హత యోగ్యత ఇచ్చి, ఇదిగో నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పగలిగే సజీవ లెక్కలో ఉంచినాడు కదా, అది క్రిస్మస్. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని క్రిస్మస్ అంటేనే మనం ఏమనుకుంటామంటే, ఎంత ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే అంత గ్రాండ్ గా దేవుని చూపించగలుగుతాము అని అనుకుంటారు. కానీ ఖర్చు పెట్టుకోవడం వల్ల క్రిస్మస్ కాదు, నిన్ను నువ్వు ఎంత ఎక్కువగా ఖర్చు పెట్టుకోవాలని నేర్పించేదే క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి పిల్ల కాదు, ఈ ఇంటి పిల్ల కాదు, ఆ ఇంటి పిల్ల అంటారు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా ఈ లోకస్తులం కాదు, పరలోకస్తులం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పరలోక సంబంధికురాలు అని చెప్పేదే క్రిస్మస్. ఆమేన్, ఆమేన్. ఎందుకు పరలోకస్తురాలు అంటే, యేసుక్రీస్తు మాత్రమే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి దగ్గరికి తిరిగి జ్యేష్ఠ కుమారుగా, ప్రథమ ఫలముగా, ప్రధాన యాజకుడిగా తన రక్తాన్ని సమర్పించి విజయోత్సవంతో విజయకేక వేసిన దేవుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి విజయకేక వేసిన వ్యక్తే మనకు మాదిరి. అందుకు క్రిస్మస్ లో యేసుక్రీస్తుని ధ్యానిస్తాం. హల్లెలూయా. సిలువ ధ్యానాలు ఎందుకయ్యా అంటే, కష్టం వస్తుంది, యేసుక్రీస్తుకి అందరికీ కష్టం వచ్చింది, బతకాల భయ్యా అనేది నేర్పిస్తాం 40 రోజుల పండగలు, అంతేనా? కానీ ఈ 4 రోజుల పండుగలో ఏం చేశాను తెలుసా, దేవుడే దిగివచ్చి దేవుడికి ఎలాంటి ఆరాధన చేయాలో నేర్పించినదే మనకు జీవితమయ్యా. నువ్వు కూడా దేవుడి లాగా సమర్పణ అయిపో. దేవుడికి ఇచ్చుకోవడమే క్రిస్మస్ అంటే, దేవుని ఆరాధించడమే క్రిస్మస్ అంటే అని నేర్పిస్తున్నాం. హల్లెలూయా. మరి చూడండి, ఓల్డ్ టెస్టిమెంట్ లో నిర్గమకాండంలో మన పితరులుగా చెప్పబడుతున్న వారు, మీరు ఏమిటోళ్ళు అంటే గొర్రెల కాపర్లు అని చెప్పొద్దండి అని అంటారు. అయితే గోశాలను మంచి ప్రదేశంలో వాళ్ళని ఇస్తే వాళ్ళు మంచి గొర్రెలు పెంచుకుంటూ అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతారు. కానీ మోషే కూడా గొర్రెలనే పెంచుతాడు. గొర్రెల కాపర్లు అని చెప్పుకోవడానికి చిన్న చూపు అంట ఫరో యొక్క రాజ్యంలో. అలాగే ఇప్పుడు క్రైస్తవులను చెప్పుకోవడానికి చిన్న చూపు. మీరు వెలివేసిన దేవుణ్ణి మాకు చెప్పకూడదు. వెలివేసిన దేవుడు కాదండి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయన. ఇప్పుడే పాడుకున్నాం కదా, రారాజు పుట్టాడో మహారాజు పుట్టాడో, రాజులకు రాజు పుట్టినాడండి కదా. ఆ రాజులకు రాజుని మనం ఎట్లా ఆరాధించాలనేది కరెక్ట్ గా నేర్పించినది యేసు ప్రభువే. మళ్ళా మనం ఇప్పుడు ఆరాధిస్తున్నది కూడా ఆయననే కదక్క అంటే, అదే తండ్రిని ఎలా ఆరాధించాలో, తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఏకమై ఉన్నామని చెప్పిన శిష్యులకు
తనలో దైవత్వాన్ని బయలుపరుస్తూ తాను దేవుడైంది మీ కొరకు నా కొరకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి అపవాది క్రియలు లయపరచడానికి నేను వచ్చినానని బయలుపరిచినాడు. హల్లెలూయా. మరి అపవాది క్రియలను లయపరచుటకు ఆయన వచ్చినట్టుగా లయపరిచినాడా లేదా? సాతాను తల పడగొట్టినారా లేదా? చితక తొక్కేసినాడు కదా కోల్కత్తా కొండ పైన. ఎంతమందికి తెలుసా? అందరికి తెలుసా? దేవునికి ఎంతమంది పోయి చూసినారు? ఎవరు చూసలేరా? ఎరుసలేం కన్నా పోయినారా? పోనీ ఎరుసలేం పోయి వచ్చినారా? ఎవరు పోలే. అయితే మీరు మరి ధన్యులు. చప్పలు కొట్టుకుందామా మీకు మీరు? చూసి నమ్ముట కంటే చూడక నమ్మవాడు ధన్యుడు అని అన్నాడు. మనం విన్నాము అంటే నమ్ముతున్నాము కదా. ఎంత గొప్ప ధన్యత. చూడలే, అక్కడికి పోయి పరీక్షించాల, కానీ మన పితరులు చెప్పిన దాన్ని నమ్ముతున్నాము, చదివిన దాన్ని అవును నా దేవుడు సాతాను తల చితకు తొక్కినాడు కాబట్టి నాకు ఇప్పుడు సాతాను బెడద లేదు అని నమ్ముతూ దేవుని ఆరాధిస్తున్నామంటే మనం ధన్యులమే కదా. అవునా? అనుమానం లేకుండా నమ్ముతున్నాం కాబట్టి శబాష్. హల్లెలూయా హల్లెలూయా. సైతాన్ తల చితక తొక్కనికనే యేసు పుట్టినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, మరి చితక తొక్కేసినాడా? తొక్కుతాడా? ప్రతి సంవత్సరం తొక్కుతాడని ఆరాధన చేస్తావా? తొక్కేసినాడని ఆరాధన చేస్తావా? మరి తొక్కేసినాడు అనే ఆరాధన మనం ఆల్రెడీ చాలా సంవత్సరాల నుండి జరిగిస్తూనే ఉన్నాం కదండి. మరి మన జీవితంలో ఇంకా ఎందుకు చింత ఉంది? ఒక పాట పాడతాం కదా, ఇప్పుడు పాడుకున్నామా? చింతలేదిక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేమందున. నేను ఇంగ్లీష్ పాటలు వాడనియాడు దేవుడు, ఎందుకంటే మీకు అర్థం కావాలని తెలుగు పాటలే వాడిస్తాడు. హల్లెలూయా. చాలా మంది నాకు ఇంగ్లీష్ పాటలు వాడమని అంటే వద్దులే తెలుగే వాడదాం అనుకుంటున్నా కదక్క, ఎందుకంటే మీకు అర్థం అవుతుంది కదా భావము. హల్లెలూయా. మళ్ళీ పదం పదంలో ఉన్న అభిషేకాన్ని మీరు ఎందుకు తీసుకోలే? మరి తెలుగు పాటలు మీరు తెలుగు ఒక పాట కూడా రాకుండా అంటే మీరు ఆ పదాన్ని మీ మనసులోకి తీసుకోలేరే. మేము కూడా వచ్చినాం కదా, 3 ఏళ్ళు అయినా 5 ఏళ్ళు అయినా సునంద ఇష్టం మనం రాబట్టి 3 ఏళ్ళైనా ఎక్కువనే అయింది. ఒక్క పాట కూడా రాకుంటే ఎంత చింత ఉంటది దేవునికి. అవునా? ఎంత చింత ఉంటది కదా. కాబట్టి ఈసారి వచ్చే క్రిస్మస్ పాటలోనే మనకు స్వస్థత ఉంది తెలుసా. ఒక పాట నేర్చుకుంటే ఏంది, నువ్వు హృదయపూర్వకంగా నాభిలో నుండి పాడతావు, హృదయంలో నుండి పాడతావు. నువ్వు గలమెత్తి అలా పాడడాన్ని బట్టి దేవుని నీకు తెలియకుండా ఆరాధిస్తావు. కాబట్టి పనులు చేసేటప్పుడు పాటలు పాడుకుంటూ ఆరాధించాలట. హల్లెలూయా హల్లెలూయా. మరి అలా ఆరాధించడానికి క్రిస్మస్ లో పాటలు పాడతాం, కానీ టైం వేస్ట్ కోసం పాటలు పాడతామా? స్పెండ్ చేయడానికి పాటలు పాడతామా? మేము ఇంత లేట్ వచ్చినా ఎందుకు 3 పాటలు పాడాలా, 4 పాటలు పాడాలంటే మీరు ఒక్క పాటలు భావమన్నా నేర్చుకోవాలని. హల్లెలూయా హల్లెలూయా. ఒక పాటని ఒక 10 సార్లు 15 సార్లు 20 సార్లు వింటూ ఉంటే అవును కదా, ఆయన పుట్టినందుకు చింత ఉండకూడదు కదా. అవును కదా, ఆయన రారాజుగా పుట్టినాడు కదా. అవును కదా, ఆయన నా కొరకు దరిద్రుడైనాడు కదా. సో అట్లా మనకు ధైర్యం వస్తుంది. ఆ పాటని విని 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 మనం పాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే ఆత్మలోకంలో నువ్వు పాడుతున్న పాట నీకు ప్రజ్వలమైన వెలుగుని తీసుకొస్తుందంట. నీకు కావలసిన కోరిక నువ్వు అడగకుండా నెరవేర్చబడడానికి కావాల్సిన ఒక సాధనం అవుతుందట. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఈరోజు మనం పాటలు పాడడానికి సిగ్గుపడుతున్నాం, కానీ నీకు నువ్వు ఇంట్లో ఒక పాట పాడడానికి సిగ్గు అనిపిస్తుందా? నువ్వు పాట పాడుతున్నప్పుడు దేవదూతలు కదులుతారంట. హల్లెలూయా. నువ్వు దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని కొనియాడుతున్నప్పుడు దేవదూతలు నీకు విడుదల అవుతారు. ఆమేన్ హల్లెలూయా. మరి దేవదూతలు విడుదల అవ్వడం వలన దేవునికి మహిమ వస్తుందా రాదా అండి? దేవునికి మహిమ నీ వలన. దేవుడికి ఎప్పుడు మహిమ అంటే ఆయనను తెలుసుకున్నప్పుడే మహిమ. మనమేమో చేతబడులని, చిల్లంగితనాలని, భయాలని, ఇరుకులని, ఇబ్బందులని, రకరకాల భయాలతో ఉంటాం. కానీ యేసు పుడితే ఎట్లుండాలా అని అంటాడంటే, చింతలేదిక యేసు పుట్టెను వింతగాను బెత్లెహేము పురమున. బెత్లెహేమును ఎందుకు అట్లా అంటున్నాడంటే, బెత్లెహేము చాలా ఆశీర్వదించబడిన రొట్టెల ఇల్లు అంట. అవునా? రొట్టెల ఇల్లేనా? అది స్వల్పమైన గ్రామం అంట. బెత్లెహేము ఎలాంటిది? స్వల్పమైన గ్రామం.
ఆ చిన్న గ్రామంలో రొట్టెల ఇల్లుగా, రొట్టెలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా, నిలయముగా ఆ యొక్క గృహం ఉండిపోవాలని, క్రీస్తుని దర్శించిన వాడికి ఆకలి దప్పిక ఉండనంటాడు. నేను ఇచ్చి ఆహారమును భోజనమును చేసినప్పుడు, పానం చేసినప్పుడు నీకు మళ్ళా ఆకలి ఉండదు, దప్పికొను అని అంటాడు కానాను స్త్రీలు కదా. మరి అలా ఈరోజు మన జీవితాల్లో, మన పరిస్థితిలో దేవుణ్ణి ఆశ్రయించిన మనకు దిగులు ఉండకూడదు, వేదన ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు, అభద్రతా భావం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. భయపడకుడి అంట. భయపడకుడి అనే పదాన్ని చింతపడకుడి అని కూడా అనుకున్నాం. ఓకేనా. ఇక్కడ గొర్రెల కాపర్లకి ఈ దర్శనం ఇస్తున్నాడు చూడండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఒక వెలుగు, ప్రకాశమానమైన వెలుగు వారి మీద పడగానే వారు మిక్కిలి భయపడినారంట. సో భయపడితే భయపడొద్దండి అని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు భయపడొద్దు అని అంటున్నాడు అనే మాటను చూస్తే ఇక్కడ ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికంట, ఒక్కరి కాదు, ఒక్కటి, ఇది మతం కాదు, ప్రపంచానికి అంతటికి. చదవండి సిస్టర్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు అనుకోవాలి. మీ కొరకు అని నేను పలికినప్పుడు వెంటనే అవును నా కొరకు పుట్టినావేసయ్యా, నా కొరకే లోకానికి వచ్చినావేసయ్యా అనుకున్నోనికి విడుదల, అనుకున్నోనికి ధైర్యం, అనుకున్నోళ్ళకి ఆశీర్వాదం అనమాట. నెక్స్ట్, ఈయన ఎవరంట? యేసనలే అక్కడ క్రీస్తు అని అంటున్నాడు. దేవదూత వచ్చి ఏమంటున్నాడు? ఆయన దైవాంశభూతుడు అండి, అభిషక్తుడు మీ మధ్యలోకి వచ్చినాడు, రక్షకుడని మర్యాద చెప్తున్నాడు. కానీ గొర్రెల కాపర్లకి ఏమంటున్నాడు? ఆయన మిమ్మల్ని అభిషేకించడానికి వచ్చినాడు. ఏమని అభిషేకిస్తాడు? ఎట్లా ఆరాధించాలో చెప్తాడు, ఎట్లా తండ్రిని మెప్పించాలో చెప్తాడు, ఎట్లా చింతపడకూడదో చెప్తాడు. ఆయన అడుగులలో అడుగులు వేసి బతకడానికి కావాల్సిన మాదిరిగా ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన అభిషేకంలో మీకు అభిషేకం ఉందయ్యా, అందుకు భయపడొద్దండి అని అంటున్నాడు, అందుకు చింతపడొద్దండి అంటున్నాడు. హల్లెలూయా. భయము, చింత మన జీవితాల్లో ఉండకూడదు. ఓకే, మరి భయము, చింత, అభద్రత భావం మన దగ్గర ఉండకూడదంట. ఎందుకు వచ్చినాడు? ఆయన క్రీస్తుగా వచ్చినాడు, అంటే అభిషక్తుడు అంట, తండ్రి దగ్గర ఉండేవాడు ఆయన. ఆయన వచ్చి మనల్ని దర్శిస్తున్నాడు, ఆయన వచ్చి మనల్ని అభిషేకిస్తున్నాడు. కాబట్టి ఈ అభిషేకము, ఈ రోజు నేను మిమ్మల్ని అభిషేకించే అభిషేకము అద్భుతమైనది అన్నట్టుగా ప్రభువు మన మధ్యలో క్రిస్మస్ సీజన్ లో ఉంటాడు. హల్లెలూయా. క్రిస్మస్ సీజన్ అంటే బట్టలు ఎట్లా కొనాలా, అప్పులు ఎట్లా తెలుసుకోవాలా, ఇబ్బందులు ఎట్లా పడాలా అని భయపడడానికి కాదు. క్రిస్మస్ అంటే దేవుడు మొదటి నెల మనకిచ్చేసినట్టని ఆరాధించాలి. మొదటి రకమైన ఆరాధన నేను దేవునికి ఇవ్వాలి, ప్రథమ ఫలంగా నేను దేవుని ఆరాధించడానికి సిద్ధపడాలా అని నువ్వు అడుగుతుంటే, ఎట్లాంటి బట్టలు వేసుకొని పోయి దేవుడిని ఆరాధించాలో ఇంకా దేవుడు చూసుకుంటాడు. ఆరాధించిన నీకు ఎట్లాంటి విందు పెట్టాలో ఆయన చూసుకుంటాడు. ఇంట్లో కూర వండుకోనిక లేదా అక్క డబ్బులు, ఏం ఆరాధిస్తామంటే ఇంట్లో ఉన్న బట్టలు ఉతికి నీట్గా ఇస్త్రీ చేసుకొని బట్టలు వేసుకొని పోయినాం అనుకో, చర్చిలో అన్నం పెడతారేమో, బిర్యానీ పెడతారేమో, చెప్పలేం కదా పండగ. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని హెచ్చించాలనుకుంటే, దేవుడు మనల్ని తృప్తిపరచాలనుకుంటే అద్భుతంగా తృప్తిపరుస్తాడు. క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? నిన్ను నువ్వు ఎట్లా ఇచ్చుకోవాలా దేవునికి, నిన్ను నువ్వు దేవునికి ఎట్లా గణపరచాలా అని ఆలోచించేది. ఆమెన్. కానీ మనం ఏం చేస్తుంటాం తెలుసా? క్రిస్మస్ అంటే ఎట్లా ఖర్చు పెట్టాలా, ఎట్లా గ్రేట్ కనపడాలా, ఎట్లా హైలైట్ అయిపోవాలా అనుకుంటుంటాం. అవ్వాలి, హైలైట్ అవ్వాలి, నీలో దేవుని చూపించడానికి హైలైట్ అవ్వాలి. సంవత్సరం దగ్గరకు వస్తుంది, దేవుడు రాకడ, చిన్నపిల్లోడుగా పుట్టడానికి రాకడ వచ్చి వెళ్ళిపోయింది.
అవునండి. ఇప్పుడు ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి ఎలా వెళ్ళినాడో అలా వస్తాడు కనిపెట్టండి అన్న ఆ మాటల నిమిత్తము ఎదురు చూసే దినాలు. అవునా? ఆయన 33.5 సంవత్సరాలు పెద్దవాడైనాక మరణించి తిరిగి లేచి తన శిష్యులకు కనపడిచ్చిన ఆయన ఎట్లా పోయినాడో అట్లనే దిగొస్తాడు కనిపెట్టండి అని అంటున్నాడు. హల్లెలూయా. మరి అట్లా దిగొచ్చి యేసుక్రీస్తు కోసం మనం కనిపెట్టాలా వద్దా? కనిపెట్టాల. అలా దిగొచ్చి ఆయన నిమిత్తం నువ్వు సిద్ధపాటు కలిగి దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా ఆయన వస్తే ఫస్ట్ అమ్మా ఆశీర్వాదమ్మా నువ్వు రాతల్లి, అమ్మా నిర్మలమ్మ నువ్వు రాతల్లి, అమ్మా ఎసరమ్మ నువ్వు రాతల్లి, నువ్వు లేకుండా నేను పరలోకానికి పోలేనమ్మా అని మనల్ని పిలిచాల. ఆమేన్. హల్లెలూయా. సో అప్పుడు ఎవరి పేరు పిలిచాలా? నా పేరు ఫస్ట్ పిలిచాలా అనాలా దేవుని దగ్గర. హల్లెలూయా. ఇప్పుడు ఎవరన్నా వచ్చి 2 వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, ఎవరు ఫస్ట్ నిలబడితే వాళ్ళకి ఇస్తారన్న అనుకో, అందరిని పక్కకు జరిపేసి మనం నిలబడాలని ఆశపడతామా పడమా? ఓన్లేమో ఏమో సౌకర్యం అయితే మేము పక్క కూర్చుంటాం అనేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా అట్లా. ఇప్పుడు నేను 2 వజ్రాలు ఇస్తా అని అంటే ఇద్దరికే ఇస్తా, ఎవరో వాళ్ళు ముందరికి రాండి అన్ని మీలో అన్నప్పుడు సాక్రిఫైస్ ఎవరు చేస్తారు? అట్లా కాకుండా త్యాగం ఎవరు చేస్తారు? వద్దులే మాకొద్దమ్మా, ఈ అమ్మకి కష్టాలు ఉన్నాయని ఎవరన్నా అంటారా? ఎందుకన్నారు? ఆశ. నేను బాగుపడాలా, నాకు కష్టాలు ఉన్నాయి, నా కష్టాలు కాదా? అవునా? వాళ్ళవే కష్టాలా అని అంటాం. అట్లనే యేసు ప్రభు ఒక వజ్రం లాగా ఈ క్రిస్మస్ సందర్భంలో దేవదూతలు కాదు ప్రపంచం అంతా ఆరాధిస్తుంటదట. ఆయన మహిమ వస్త్రాలు, బంగారు వర్ణపు వస్త్రాలు ధరించుంటాడట పరలోకం. అసలు ఫారెన్ పోతే డిసెంబర్ 1 నుండే ఇంకా వర్షిప్ సాంగ్స్ ఎక్కడ చర్చిలో అక్కడ క్యాండిల్ లైటింగ్స్ జరుగుతుంటే దేవలోకం అంటే ఇట్లుంటదేమో అని అంటారంట. కానీ నిజంగా ఒక ఆమె చునావ్ అనే ఆమెకు దేవుడు దర్శనమిస్తే అప్పుడు ఈ సీజన్ లో మాత్రం బంగారు వర్ణపు వస్త్రాలు ధరిస్తాడట దేవుడు. నిజంగా రాజకుమార్ లాగా కూర్చొని దేవదూతల ఆరాధన, చర్చిలలో మనం ఆరాధించే ఆరాధన అంతా తీసుకుంటాడట దేవుడు. మనకు ఒక పాట కూడా రాదిడేమో. ఆరాధన అంటే ఏంటి తెలుసా? దేవుని దింపేది. నీకు వచ్చిన భాష, యాస అవన్నీ పట్టించుకోడు. నీ హృదయం నుండి, నీ ఆలోచన నుండి ఏం పాట పాడాలా దేవా, ఒక కొత్త పాట పాడతానైనా ఈ సంవత్సరం అనాల. హల్లెలూయా. కొత్త పాట నేర్చుకోవాల్సిందే మనం. మీ సంఘంలో పాట, అయ్యా ఒక కొత్త పాట నేర్పియా అని ఎవరైనా పాస్టర్లు అడిగితే నేర్పేపా అంటారా? ఎవరు అన్నారు. లేదంటే ఇంట్లో పిల్లలకి VBS లలో నేర్పిస్తుంటారు. లేదంటే చదువుకున్న పిల్లలు అంట మాకు పాట నేర్పియా అనండి. సునంద సిస్టర్ నేర్పిస్తుంది వచ్చే సంవత్సరానికల్లా. హల్లెలూయా. హల్లెలూయా. మాకు భోజనం పెట్టకుండా పర్వాలే, మీరు ఒక పాట పెట్టండి అబ్బా రేపు సంవత్సరానికి. అంతేనా? ఒక పాట పాడండి. మళ్ళా వచ్చే సంవత్సరం వరకు ఆగాలంటావా? ఇప్పుడే నేర్చుకుంటారా? మీరు నేర్చుకొని ఒక వీడియో చేసి పెట్టండి మాకు. వచ్చే సంవత్సరానికి అలా చూద్దాం. హల్లెలూయా. ఎందుకంటే వచ్చే సంవత్సరం కంటే దేవుడు ఎరుగు. ఇప్పుడే నేర్చుకున్నారనుకో, ఈ రోజుది రేపు చేసిన అట్లా అయిపోతుంది. అప్పుడు దేవుడు ఎంత మురిసిపోయి మిమ్మల్ని ఎట్లా ఆశీర్వదించాలో అట్లా ఆశీర్వదిస్తాడు. అది మీకు దించి దిగజారు కొలతలో కొలిచి వేస్తాడు. నువ్వు ఏమిస్తావా ఆయనకి? ప్రేమనిస్తావా? ప్రేమను డబల్ గా ఇస్తాడంట. ఆమేన్. డబ్బునిస్తావా? డబ్బుని డబల్ గా ఇస్తాడంట దేవుడు. సమయాన్ని ఇస్తావా? సమయాన్ని ఆయన నీకు ఇస్తాడంట. మరి అంత పిచ్చి ప్రేమ చేత ప్రేమించబడుతున్న మనము దేవుని ప్రేమించకుంటే ఎట్లా? ఆయనను ఆరాధించకుంటే ఎట్లా? ఇక్కడ దేవదూతలు అంటున్నారు, అయ్యా మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. అవునా? భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ కొరకు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. అక్కడేమో రక్షకుడు, ఆయన క్రీస్తు అని అంటున్నాడు. రక్షకుడు అనే మాటకి ఏమని అర్థము? యేసు. క్రీస్తు అనే ఆ మాటకి ఏమర్థం? అభిషక్తుడు. కాబట్టి ఈయన అభిషక్తుడు. ఆయన మార్గం గుండా మీరు నడవగలగండి చాలు, మీరు దీవించబడతారు, విడుదల పొందుతారు, ఆశీర్వదించబడతాడు అని అంటున్నాడు. హల్లెలూయా. 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 దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత దానికి ఇదేమి కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డులో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పింది. ఇక
ఆ యొక్క తొట్టిలో పరుండబెట్టి ఒక పొత్తి గుడ్డల చేత చుట్టబడడం అంటే ఆయన మనకు స్వస్థతనివ్వడానికి, ఆయన మనకు విడుదలనివ్వడానికి. పశువుల తొట్టిలో ఉన్నాడంటే ఆహారముగా ఉండటానికి. పశువులకు తొట్టిలో ఏమేస్తాం? గంజి నీళ్లు, సద్దన్నం అన్ని వేసేస్తాం. అది వచ్చేసి బాగా ఆస్వాదించేస్తుంది కదా. లేదంటే గడ్డి, లేదంటే బియ్యం నీళ్ళు, సప్పా సదారం అంతా వేసేస్తాం. అవునా? కుర్త ఇస్తాం. కుర్త కాకుండా ఇంకా అదేందో ఇస్తారు చూడబ్బా, బుట్టలో కలుపుతారు, ఏమంటారు దాన్ని? దాన. తౌడు దాన పెడతారు. అది ఎంత రుచికరంగా తింటది కదా. తిన్న తర్వాత కొంచెం సేపు నాకు అది నెమరేస్తుంటే దాన్ని చూసినప్పుడు అబ్బా ఇట్లా కూడా నెమరేస్తుందా అని. పశువులు నెమరేసినట్టుగా యేసయ్యని జ్ఞాపకం చేసుకునే నెల ఇది. అవునా? క్రిస్మస్ లో మళ్ళా మనం ఎందుకు తౌడు పెడితే, తప్ప పెడితే దాంట్లోకి ఎంత పుష్టి వస్తుందో అట్లా ఆయన పుట్టుకని గురించి తెలుసుకుంటుంటే అంత రుచి వస్తుంది అన్నమాట. ఇప్పుడు హల్లెలూయా! అంత గొప్ప దేవుడు ఇంత చిన్న భూమి మీద కాలు మోపినాడు. వా ఏం ప్రేమ దేవా నా మీద నీకు అని చెప్పుకొని గంతులేసి దావీదులాగా మనల్ని మనం మైమర్చి డాన్స్ చేయాలన్నమాట. ఈ వయసులో ఏమేసాంలే ఆశమ్మ, మాకు సిగ్గేదా అంటే తలపేసుకొనేయండి, పర్వాలే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా! హల్లెలూయా! మీ మొగుళ్ళకి మీరు కనపడాల్సిన అవసరం లే, మీ భార్యలకు మీరు కనపడాల్సిన అవసరం, దేవునికి కనపడాలా. హల్లెలూయా! దావీదు డాన్స్ చేసినప్పుడు ఆయన భార్య వచ్చి మీ కాయలు అనిందంట. చిచ్చి, నార్మల్ మ్యాన్ లాగా ఏంటో రాజా నేను డాన్స్ చేస్తున్నా అంటే దేవుడు ఆమె గర్భాన్ని మూసేసినాడంట. అంటే దేవుడికి దావీదు డాన్స్ చేయడం ఇష్టమైంది. ఇప్పుడు చర్చిలలో డాన్స్ చేయొద్దండి నేను అంటున్నాను. మళ్ళా అట్లా ఆశక చెప్పింది అంటున్నా కాదు. నీ హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తున్నప్పుడు నీ శరీరం కదిలేదమే డాన్స్. హల్లెలూయా! నీ భంగిమ డాన్స్ అన్నమాట. అంటే నువ్వు అలా హృదయపూర్వకంగా మైమరచి ప్రభానికి స్తోత్రం అని చేతులెత్తడంలో, నీ శరీరం ఊపడంలో తన్మయత్వం అయిపోతే అప్పుడు ఆయన యొక్క రుచి నీకు తెలుస్తుంది. పశువులకు ఆహారం అయినట్టుగా రాడు ఆయన, మనకు ఆహారం అయినట్టుగా వచ్చినాడు. ఏదో సద్ది అన్నము, సద్ది నీళ్లు పోసే కుడత తాగినట్టుగా పశువులు తాగుతున్నట్టు తాగాలని కాదు ఆయన ఉద్దేశము. శ్రేష్టమైన విటమిన్ భోజనాన్ని పెడితే అవి ఎట్లా రుచిని తిని నెమరేస్తాయో పశువులు, పచ్చి గడ్డి పెడితే తిని ఎట్లా నెమరేస్తాయో పశువులు, అట్లా మీరు బలమైన ఆహారాన్ని డిసెంబర్ లో ఆస్వాదించి నెమరేయండి అయ్యా. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానములకు అధిపతి అయిన ఆ దేవుడు జకర్యా గ్రంథంలో ఆయనే తన ప్రజల దగ్గరికి వచ్చి రక్షణ ఇస్తాడని ఆ దేవుడు గాడిద పిల్ల మీద ఎక్కి మీకు విడుదల ఇవ్వడానికి పస్కా పశువై వచ్చే ఆ ప్రభు పుట్టినాడని మీరు ఇప్పుడు తెలుసుకుంటున్నప్పుడు మన వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాడనమాట. హల్లెలూయా! హల్లెలూయా! సృష్టికర్త అయిన దేవుడు సృష్టిలోకి వచ్చిన దినములు ఇవి. గ్లోరీ టు గాడ్. మనం ఎంత అన్నా తగ్గుతామా అండి? ఇప్పుడు ఇక్కడ పండుకునేటోళ్ళము పోయి ఆడ దాన్ని ఏమంటారు, రోడ్డు మీద పండుకోమంటే అవుతుందా? పండుకుంటామా? పండుకో. కానీ దేవుడు మురికి కాలువ లాంటి మనుషుల యొక్క మధ్యలోకి దిగొచ్చినాడంట. రోజు కసి ఒక చోట వేసి పెట్టండి, వాసన వస్తుందా రాదా? అట్లా మనం పాపం పట్టిన వాసన వస్తుంటామంట. మనిషి దగ్గర దుర్వాసన వస్తుంటదట. ఆ దుర్వాసనని భరించడానికి మనం 3 రోజులు కాదు శిల్వ మరణం పొందడానికి శ్రమ పడినది, 3.5 సంవత్సరాలు భరించడానికి రెడీ వచ్చినాడంట. హల్లెలూయా! కాలువ పక్కన మనం నిలబడితే ముక్కు మూసుకుంటాం, చెత్త కుప్ప పక్కన పోతే మనం ముక్కు మూసుకుంటాం, కర్చీఫ్ వేసుకుంటాం కదా. అది కర్చీఫ్ వేసుకున్న గొప్పని వాసన వస్తుంటది. ఒక్కోసారి వాంతులు చేసుకుంటాం. కానీ యేసయ్య మనుషులందరూ, శాస్త్రులు, పరిచయులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు అందరూ దుర్వాసనతో ఉంటే వాళ్ళని భరిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ సహిస్తూ 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 లాస్ట్ కి శిలువ మరణం పొందునంతగా విధేయత చూపించినాడంట. హల్లెలూయా! మనము ఎప్పుడైనా స్నానం చేయకుంటే దుర్వాసన వస్తుందా రాదా అండి? వస్తుందా? నోరు మూసుకొని ఉంటే దుర్వాసన వస్తుందా రాదా? మరి ఇంతమంది వేల జనాభా మొత్తము దుర్వాసనగా ఉంటే వాళ్ళని ఎట్లా భరించుంటాడండి?
మనమంట రాత్రిపూట ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధులు వస్తారట, దేవదూతలు వస్తారట. ఆ సువాసన అగ్నిస్తూ ఆ సువాసన అలా తీసుకుపోయి క్రీస్తు యొక్క బలిపీఠం ముందర వేస్తారట. పరలోకంలో బలిపీఠంలో మనకు ప్రార్థన ధూపములుగా తీసుకుపోయి వేస్తారట. అయితే మనం పాపపు ఆలోచనలు ఆలోచిస్తే పరిశుద్ధ దూతలు మాయమెత్తారట. అబ్బా ఈ దుర్వాసన మేము భరించలేమని. పరిశుద్ధులు కూడా వచ్చి మనల్ని హెచ్చరిస్తుంటారట, ఇక వీళ్ళు చేసే పాపం చూడొద్దు, చూడొద్దు, మనమడా చూడొద్దు, చెల్లి చూడొద్దు, తల్లి చూడొద్దు అని చచ్చిపోయిన మన పితరులు వచ్చి చెప్తుంటారట. అక్క అది వాక్యంలో ఉందే, లేనిది ఏమన్నా కథలు చెప్తున్నావు మాకు వచ్చి అంటే, హెబ్రీలకు రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్ష్య సమూహం మనల్ని మేఘం ఆవరించినట్టు ఆవరించున్నారు అని అంటారు. సో సాక్షి సమూహము మన నిమిత్తం భూమి మీదకి వస్తారు. నా పిల్లలు మారు మనసు పొందాలి, మా పిల్లలు రక్షించబడాలని వచ్చి ఆత్మలో చెప్తుంటారంట. కానీ మనకి కన్ను మూసుకుపోయింటాయి, చెవులు మూసుకుపెట్టాయి. కాబట్టి నువ్వు ఎలా వింటావు? చూడలేవు, వినలేవు. అందుకే లేఖన వచనంలో అంటారు, కంటికి కనబడు, చెవికి వినపడు, అది అగమ్య గోచరమైన వంట దేవుడు మన కోసం ఏర్పాటు చేసినది. యేసుక్రీస్తు రావడం అంటే అది అగమ్య గోచరమైనది. నువ్వు ఊహించలేనంత గొప్ప విడుదల నీకు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. అది పొత్తి గుడ్డలలో చుట్టబడి నీకోసం ఆహారముగా వచ్చినానయ్యా, నీకు ఏమంటారు, పర్యవసానముగా నేను వచ్చినా, నీకు జవాబుగా నేను వచ్చినాను, నిన్ను విడిపించడానికి నేను వచ్చినాను అని చెప్తున్నాడు. ఆమేన్. విడిపించడానికి వచ్చిన ఆ దేవుడు ఎంత గొప్పవాడు కదండి, అవునా? ఇప్పుడు మా నాన్న ఇంట్లో ఉన్నాడు, నాకు ఒక చెడ్డ స్నేహితురాలు ఉంది, లేదంటే చెడ్డ స్నేహితుడు ఉన్నాడు, రారా లోపలికి అని అంటానా? మా నాన్నకి ఇష్టంలే లోపలికి రానిక, అప్పుడు ఏమంటా? వద్దురా, మా ఇంట్లోకి వస్తే నన్ను దంతాడు, నేను కూడా దంతాడు, ఫోన్ వెళ్ళిపో అంటాం. ఎందుకు? నేను మా నాన్నకి రెస్పెక్ట్ ఇస్తున్నాను కాబట్టి. అవునా? ఇస్తున్నానా లేదా? ఒకవేళ తీసుకొస్తే మా నాన్న ఏమంటాడు? తెలివి లేదానా, చెడ్డ స్నేహం చేసిన పా అని నన్ను లోపల పంపించి ఆ అప్పని ఇంట్లోకి తీసుకుంటాడా? ఆ అమ్మని ఇంట్లోకి తీసుకుంటాడా? వెళ్ళిపోతావా లేదా? దరిద్రుడా, నా పిల్ల ఏంటో తిరిగి తిన్నావు, నా కూతురు ఏంటనా తిరిగి చెడగొడుతున్నావు అమ్మాయి, వెళ్ళిపో అంటాడు. ఆడ మగ తేడా చూపాడు. వాళ్ళ క్యారెక్టర్ బట్టి తండ్రి వెంటనే ఆగ్రహం పొందుకొని బయటికి వెళ్ళిపో అంటాడు. అంటాడా లేదా? ఇప్పుడు వచనం చదవండి, లాస్ట్ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము. ఎవరికి సమాధానం అంట? ఆయనకి ఇష్టమైన వారికి మాత్రమే సమాధానం. నేను నా తండ్రికి ఇష్టమైన కాబట్టి లోపల పోనువు అని నన్ను తిట్టినాడు, కానీ వేరే వాళ్ళు లోపలికి వస్తే తోలు తీస్తారా కొడక, బయటికి వెళ్ళిపో, నా పిల్లలంట మీరు ఉండడానికి వీలేదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా తిట్టున్నాడు దేవుడు, వెళ్ళిపో అని మా నాన్న సతాయిస్తున్నాడు వాళ్ళని. అంటే ఈరోజు యేసుక్రీస్తుని నీ హృదయంలో నిలబెట్టుకుంటే రోగం అనే స్నేహితుడు నీ హృదయంలోకి, నీ ఇంటిలోకి రాకూడదు. హల్లెలూయా. వెంటనే తండ్రి దుడ్డు కర్ర తీసుకొని ఎల్లగొట్టాలన్నమాట. హల్లెలూయా. అప్పు అనేది నీ జీవితంలో ఉండకూడదు. అప్పు అనే చెడ్డ దాసుడితో నువ్వు స్నేహం చేయకూడదు. తండ్రి నిన్ను పట్టుకుని విడిపిస్తాను, నడిపిస్తానని ఆహారముగా వచ్చినాడు, ఆయన డబ్బుగా వచ్చినాడు, ఆయన స్వస్థతగా వచ్చినాడు, ఆయన దీవెనగా వచ్చినాడు. ఎవరికి? లోకంలో ఉన్నోళ్ళందరి కోసం వస్తే ఆయన లోకంలో ఉన్న వాళ్ళందరికీ అప్పుల నుండి విడుదల అని చెప్పలేదండి, ఆయనకి ఇష్టలైన మనుషులకు మాత్రమే విడుదల చూడండి అని అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరికి ఇష్టం కావాలండి? భర్తకి ఇష్టమైన భార్యకే తాళాలు ఇస్తాం, అందరికి ఇస్తామా ఏంది? తల్లికి ఇష్టమైన బిడ్డకే రహస్యాలు చెప్తాం, అందరికి చెప్తామా ఏంది? 5 మంది పిల్లలు ఉండని విధేయత చూపించిన బిడ్డకే ఇంటి తాళాలు ఇస్తాం. 10 మంది కోడలు రాని మంచి కోడలు, జ్ఞానవంతురాలైన కోడలకే తాళాలు ఇస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. సో మనుషులే ఇంత జ్ఞానంగా మనుషుల యొక్క జ్ఞానాన్ని బట్టి అధికారాన్ని ఇవ్వాలనుకుంటే, మరి యేసయ్యని మీరు అభిషక్తుడుగా ఎన్నిక చేసుకున్న ఆయనని మీరు మౌనంగా దూరం పెడితే ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారా? అలాంటి గుడ్డితనంలో ఉండకూడదయ్యా. ఆయన లోకానికి వెలుగై వచ్చినాడు, అందుకోసమే మనం క్యాండిల్స్ వెలిగించి వెలుగులోకి వద్దాము అని సింబాలికల్ గా దీన్ని స్టార్ట్ చేసినాడు. ఇది ఒక ఏమంటారు, ట్రెడిషనల్ కాదు,
దీనివల్ల వెలిగించబడాలి. ఈ యొక్క ఆ ఏమంటారు, ఈ నమ్మకాన్ని ప్రజలలో ఉజ్జీవాన్ని తీసుకురావాలని క్రిస్మస్ ని జరుపుతాం. మీకోసము తిండే వచ్చినానయ్యా అంటున్నాడు యేసయ్య. కాబట్టి మీకోసం స్వస్థత వచ్చినానయ్యా అంటున్నాడు. మరి మన ఇంట్లోకి పిలుచుకున్న యేసయ్య ఈ రోజు నుండి సైతాన్ని వెళ్ళగొడతాడా లేదా? గట్టిగా చెప్పలు కొడుతూ యేసయ్య నా ఇంట్లో ఉన్నాడు కాబట్టి అపవాది నా ఇంట్లో నా జీవితంలో ఉండడానికి వీలేకుండా అయిపోయిందా? ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారండి మీ జీవితంలో ఉన్న అప్పు అనే చెడ్డ దాసుని వెళ్ళగొడతాడని, ఇరుకనే చెడ్డ దాసుని వెళ్ళగొడతాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఈ రోజు నుండి నీ జీవితంలోకి నీ పర్మిషన్ లేకుండా నీతో స్నేహం చేసిండొచ్చేమో, కానీ మీ నాన్నకి తెలుసు వాడు చెడ్డోడని కదా. అప్పు అనే స్నేహితుడు నీకున్నాడు. అది ఆడా మొగాని కాదు. అప్పు అనేది ఒక దయ్యం, స్పిరిట్. అది దయ్యమే. మగ పిల్లోనికి అప్పు ఉండంటే రెండో పిల్లం ఉన్నట్లనే అంట. ఆడేమకుంటే అందుకే ఆడామకైనా మగోళ్ళకైనా అప్పు అన్నది కాడి, బరువైన కాడి. ఆ స్నేహం మంచి దాసుడు కాదు, చెడ్డ దాసుడు. వాడు మనల్ని చంపివేయడానికి, మన కష్టాన్ని నాశనం చేయడానికి వస్తాడు. అప్పుడే నిషిద్ధమని అంగళ్ళలో రాసింటాడు కదండి. అలాగే దేవుడు కూడా ఒక మాట రాసినాడు ద్వితీయోపదేశ కాండంలో. ఏమని రాసినాడు? 28వ అధ్యాయంలో అంటాడు, అప్పిచ్చేదరు కానీ అప్పు చేయరు, తలగా ఉంటారు కానీ తోకగా ఉంటారు. మరి ఈ రోజు మన జీవితంలో ఎందుకు తలగా లేము, ఎందుకు తోకగా ఉన్నాము? ఎందుకంటే క్రిస్మస్ యొక్క వాల్యూ నీకు తెలియదు కాబట్టి. పక్కన నీకు చెప్తావా ఇప్పుడైనా నేర్చుకోని? పక్కన వాళ్ళకి చెప్పండి, మౌనంగా ఉండద్దు అని చెప్పినా కదా. క్రిస్మస్ విలువ ఏంటి తెలుసా? నీకు అప్పు ఉండకూడదని. క్రిస్మస్ విలువ ఏందో తెలుసా? నీకు అనారోగ్యం ఉండకూడదని. క్రిస్మస్ విలువ ఏందో తెలుసా? నీ జీవితంలో సంతోషం, నిత్య సంతోషం కలిగిన దేవుని నువ్వు ఆరాధించడం తెలుసుకోవాలని. ఆయనని ఆరాధిస్తే చాలు, ఆయనని కొనియాడితే చాలు, నీ అప్పు, ఇరుకు, ఇబ్బంది, ఆలస్యము, అవమానాలు అన్ని అదృష్టంగా మారిపోతాయి. హల్లెలూయా. అందుకే ఈ మధ్యలో ఒక పాట ఉంది కదా, అందరికి బాగా తెలిసింటది. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకున్నవే. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ ఆజ్ఞలే నిదేదైనా జరుగునా, నీ కంచెదారుగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుండే అంతే చాలును, అపవాది తలచిన కీడలన్నీ మేలైపోవును. ఆయనకు మాత్రమే సాధ్యం. ఎవరికి? ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తా స్వస్థత అని చెప్పలేడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలిగినప్పుడు. అంటే నువ్వు దేవుని ప్రేమిస్తే, నీకు న్యాయం జరిగితే అప్పుడు దేవునికి మహిమ అంట. ఆమెన్. అక్కడ నేను పిచ్చిగా దేవుని ప్రేమిస్తున్నాక నా జీవితంలో అన్ని లేట్ జరుగుతున్నాయంటే ఇప్పటి నుండి ఆరాధించు, అడగొద్దు, ఆరాధించు. నువ్వుంటే నాకు చాలా వేసా కదా. దాంట్లో ఒక వచనం నాకు చాలా ఇష్టం. నీకు ఇళ్ళలో ఏది లేదు అసాధ్యము, అందుకే నీ మాట చాలయ్యా, మీరు వెళ్ళిపోండి. దేవునితో మీరు ఉన్నట్టు, దేవుడితో నడుస్తున్నట్టు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదన్నట్టు ఊహలోకి వెళ్ళండి. నెమరు వేయడము పశువులకే కాదండి, మనకు కూడా తెలిసిండాల. పాట పాడుతుంటే బలంది ప్రభా, ఈ వచనం ఎట్లా రాసినాడు ఆయన, ఎంత బాగా రాసినాడు ప్రభా, నిజమేనా, నువ్వు ఉంటే చాలు దేవా అనిపిస్తుందా ఎప్పుడైనా? అట్లా అనిపిస్తే నీ పని అయిపోయినట్లనే. అట్లా అనిపిస్తే దేవదూతలు నీ పని చేసి పెట్టేస్తారు. హల్లెలూయా. సాతాను తలచినవి కూడా మనకు కీడలన్నీ మేలు చేస్తాడంట దేవుడు.
2026 ఏంటి తెలుసా? నీకు ఇన్ని సంవత్సరాలు ఉన్న కీడుని మేలుగా జరగబోతున్నావు. ఆమేన్. ఇన్ని సంవత్సరాల ఆలస్యాన్ని అద్భుతంగా దేవుడు త్వరపెట్టి చేయబోతున్నాడు. ఆమేన్. అద్భుతాలు జరిగించి యెహోవా మన పక్షం నుండగా మనకు విరోధి ఎవరు అని ఈ 2026ను చూడబోతున్నావు. ఆమేన్. అదే అండి క్రిస్మస్ అంటే. క్రిస్మస్ సీజన్ లోనే ఇంకా 26కి వచ్చేసినట్ల. బర్త్డే అంటే కొత్త సంవత్సరంలోకి వచ్చినట్టు కాదా? అట్లనే యేసయ్య అంటే కొత్త సంవత్సరంలోకి వచ్చినట్ల. హల్లెలూయా. డిసెంబర్ అంటేనే ఇంకా సమృద్ధి అనమాట. 12 అంటే ఏంటిది? సమృద్ధి. 5,000 మందికి రొట్టెలు తినిపించినాక మిగిలిన గంపలు కూడా 12 కదా. పరలోకంలో 12 గుమ్మాలు, 12 సింహాసనాలు ఇవతల, 12 సింహాసనాలు అవతల. 12 అనేది ఆశీర్వాదమునకు ఆనవాలుగా ఉంది, సమృద్ధికి సాక్ష్యంగా ఉంది. మరి అంత గొప్ప దేవుడు ఈ నెలలో మనల్ని బీదలుగా బిక్కులుగా అప్పులు చేసుకొని సతాయించబడి చీరలు కొనుక్కోండి, బట్టలు కొనుక్కోండి అని అంటాడా? కేవలం ఆయనను ఆరాధిస్తుంటే అప్పుల కాడి విరగొట్టబడుతుంది, శాపపు కాడి విరగొట్టబడుతుంది, నెమ్మది లేని పరిస్థితి, నిరుత్సాహం లేని స్థితి గతులు అన్నింటికి దేవుడు జవాబుగా ఉంటాడు. ఎవరికి అంట? ఆయనకి ఇష్టలైన వారికి. ఆయనకి ఇష్టం కావాలంటే ఏం చేయాలా? ఫస్ట్ నుండి చెప్తున్నది మర్చిపోయినారు అట్లయితే. కొంచెం గట్టి చెప్పండి సిస్టర్, పక్కన వాళ్ళకి అర్థం కాదు. ఏం చేయాలా అంటే చింతపడండి అమ్మా అన్నాడా? ఏం చేయాలన్నాడు? ఆరాధన అంటే ఏంటిది? అవి ఎట్లా ఆరాధించాలి? ఆరాధన అంటే అయిపోగొడతా, లేట్ అవుతుంది కాబట్టి. ఆరాధన అంటే ఏంటిది? ఆరాధన అంటే ఏంటి? రారాజు పుట్టాడో మహారాజు పుట్టాడో. ఒక ఆయన రాజుగా చూసినాడు ఆయనని, మహారాజు ఆయన అని చెప్తున్నాడు మనకి. శ్రీయేసుండు జన్మించేదే ఈలో. ఎవరు ఆయన? నిన్ను నన్ను విడిపించడానికి వచ్చినాడు. చింతలేదిక యేసు పుట్టను అంటే పాటలో ఆయన మహిమను క్యారీ చేయాల. సో పాటలు పాడడం వలన దేవుని ఆరాధిస్తాం. భాష రాదు మనకి, లేకుంటే ప్రభా చుక్కలు చేసిన స్తోత్రం, చంద్రుణ్ణి చేసిన స్తోత్రం, నా అవయవాలను ఎట్లా చేసిండాల ప్రభా, తల్లి గర్భంలో ఇంతనే ఇంత అంట, చుక్కనే చుక్కపోతుందంట. అది ఇంత 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 ఒక అడుగు మేర పిల్ల బయటకు వస్తుంది, పిల్లగాడు బయటకు వస్తాడు కదా. అంటే ఇట్లా పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి మన జీవితంలో గర్భములోని ఎట్లా పెంచిండాల అవన్నీ పక్క పెడితే, నీ మాట వినకున్నా విన్నా, నువ్వు దేవుని మాట విన్నా వినకున్నా నవనాడులన్నీ పనిచేస్తున్నాయే. ఓపబ్బా ఏం సృష్టి దేవుంది కదా. అవునా అండి? 9 నెలలు వస్తాయి, నొప్పులు వస్తాయి ఆడవాళ్ళకి. ఎందుకు వస్తాయి? ఆ 9 నెలలు అయిందని శరీరానికి ఎట్లా తెలుస్తుంది? అదే సృష్టి. అంత గొప్పోడు దేవుడు. డెలివరీ అయిపోతేనే ఆ నొప్పులన్నీ మర్చిపోతుంది తల్లి. అదే దేవుడు. ఎట్లా డెలివరీ అవుతున్నారు, ఎట్లా పెరుగుతారు పిల్లలు. చిన్న ఎముకలు ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే ఇరిగిపోయేటోళ్ళు ఇంత బర్రె ఎముకల్లాకలు తయారవుతున్నాయేమని. ఎట్లా పెరిగింటాం? ఖచ్చితంగా అమ్మ నాన్న పోషిస్తారు, కాదన్నాను నేను. కానీ వాళ్ళు ఎంత పాలిచ్చినా, ఎంత భోజనం పెట్టినా పెరగని పిల్లలు లేరా? కానీ ఈరోజు మన కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, కాలు చేతులు బాగా పనిచేస్తున్నాయి. అదే దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో మూగ దయ్యం వెళ్ళిపోను గాక, చెవిటి దయ్యాలు పారిపోను గాక, సిగ్గుపడే భూతాలన్నీ చచ్చిపోను గాక. యేసయ్య కోసం నిలబడాలి, యోధులుగా నిలబడాలి, ఆయనకు సమాధానకర్తలుగా మనం నిలబడాలి. అవును, ఆయన నా దేవుడు నేను ధైర్యంగా చెప్పగలిగే స్టేటస్ నువ్వు పొందుకోవాలి. అది క్రిస్మస్. మంచి చీర కట్టుకుంటే క్రిస్మస్ కాదు. రోజు కొత్త బట్టలు ఇస్తాడండి దేవుడు. దేవుని దర్శిస్తే, దేవుని చేరుకుంటే క్రిస్మసే కాదు, ప్రతిరోజు క్రిస్మస్ అంటారా మనకి. ప్రతిరోజు క్రీస్తు కొంచెం పుట్టినాడు, కొంచెం ఎదిగినాడు, నేను క్రీస్తుగా మారిపోయినానని చూపించడమే క్రిస్మస్. హల్లెలూయా. అక్కడెక్కడో అన్యులైన జ్ఞానులు ఆయనని వెతుకున్నారు, నక్షత్రాన్ని బట్టి వచ్చి చూసి వజ్రాలు ఒకరిస్తే, తర్వాత బంగారు బోలము సామ్రాన్ని ఇచ్చినట్టు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభా నాకు నేను నిన్ను ఇచ్చుకోవాలనుకుంటున్నాను,
అని ఇచ్చుకునేదే క్రిస్మస్. హల్లెలూయా. నీకు నువ్వు దేవునికి అప్పగించుకోవడమే క్రిస్మస్. ఈ క్రిస్మస్ డిసెంబర్ వస్తే 1 గంట పెంచుతా ప్రభా నేను నిన్ను ఆరాధించడానికి, అది క్రిస్మస్ అంటే. హల్లెలూయా. మనకు టైం ఉండదు కదా, చేనులో పనులు చేసుకుంటాం, ఇండ్లలో పనులు చేసుకుంటాం. నేను మీ దగ్గరకు వచ్చినందుకు మీ భాషలోనే మాట్లాడుతున్నాను, మీకు అర్థం కావాలని. యాస కావాలంటే యాస కూడా తెస్తున్నా కదా. పూరా మాస్. ఎప్పుడు మనము సంతోషంగా ఉండడానికి. ఒక ఆమె అంటది, నువ్వు బాగుంటావు, అందమైన పదజాలాన్ని వాడు, యాసగా మాట్లాడొద్దంటే, మరి మీ లెక్క వచ్చినప్పుడు మీ లెక్కలో మాట్లాడితే మీరు నవ్వుతారు, లేకుంటే నవ్వరు. అట్లయితే తలకాయలేక ఎక్కుతుంది, లేకుంటే ఎక్కదు. నేను ఇంగ్లీష్లో చెప్పినాను అనుకో, మీకు ఎక్కుతుంది? ఎక్కదు. కాబట్టి మీకు అర్థమయ్యేటట్టుగా జోకులు వేసుకుంటే చెప్తున్నాను. ఇన్నే చీర వదిలేసినట్ల, బట్టలు వదిలేసినట్ల, డబ్బులు వదిలేసినట్ల వదిలేయద్దండి. డబ్బులు వదలరులే, అవునా? బంగారు దొరికినట్ల దొరికించుకొని, నేను చెప్పిన ఈ వచనాన్ని మళ్ళీ యూట్యూబ్ లో పెడతా, కావాలంటే మీరు వినండి. మళ్ళీ దేవా నిన్ను ఆరాధించాలి. పోయిన సంవత్సరం క్రిస్మస్ మేము అన్ని రికార్డ్ చేయలే, ఈ సంవత్సరం మాత్రం విలువైన మాటలు రికార్డ్ చేసుకుంటే వజ్రాలు ప్రభా, అవి ఆశీర్వాదకరమైన. క్రిస్మస్ అంటే ఏందో క్యాండిల్ వెలిగించి క్యాండిల్ ఆరిపోతే మా ఇంట్లో దయాలు పోతాయి అని నమ్మకం కాదు. నువ్వు మన్నించబడడం దేవుని చిత్తం. నీ ఇంటికి ఎవరైనా వచ్చి నీతో మాట్లాడితే వాళ్ళ అప్పులు తీరిపోవాలన్నమాట. ఆమేన్. నీ ఇంటికి వచ్చి ఎవరైనా సమస్య చెప్పుకుంటే, ఏం కాలేమో దేవుడు ఉన్నాడని నేను ప్రార్థన చేశాను నువ్వు చెప్తే, నీ ప్రాబ్లం పోలా, వాళ్ళ ప్రాబ్లం పోలా. ఆమేన్. హల్లెలూయా. అలాంటి క్రీస్తు మిమ్మును అభిషేకించును గాక. అలాంటి అద్భుతం మీ జీవితంలో జరుగును గాక. అలాంటి నిత్య నూతనమైన సంతోషాన్ని మన జీవితాలలో ఉండ సహాయం చేయను గాక. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మార్చగలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కనుక, ఇంతవరకు ఏ దరిద్రత మీ జీవితంలో ఉందో అది ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఆమేన్. ఆమేన్. అందరం కళ్ళు మూసుకొని చెప్దామా? యేసయ్యా నాకు నువ్వు కావాలి అని ఎంత గట్టిగా నువ్వు దేవుణ్ణి అడుగుతావో అంత గట్టిగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎస్ లార్డ్, నన్ను నువ్వు దర్శించు నాయన, నన్ను నువ్వు అభిషేకించు ప్రభా. ఈ క్రిస్మస్ లో ప్రభా నన్ను అభిషేకించు దేవా, నన్ను అభిషేకించు. నా నోటిని తాకు, నా జ్ఞానాన్ని తాకు, నన్ను నింపు నాయన. నిన్ను స్తుతించి, నిన్ను కొనియాడి, నిన్ను మెప్పించగలిగే జీవితం నాకు కావాలి. I need to obey you, Lord. I need to praise you, Master. I need to worship you, Lord అని చెప్తామా? దేవదూతల కంటే గొప్పగా ఆరాధించాలి నేను. నిన్ను పోలి నీ అడుగులను అడుగులు యేసయ్యా, నిన్ను సంతోషపెట్టాలి తండ్రి, నీకు వందనాలని చెప్తాం. మాషల్లా గర్రజందర లిరి రమోరి కల్లా దరిందరి కర్రబల హార రషనస దరి కరికరదండిస్తాం. లార్డ్ వందనానికి 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 వందనాలు. ఇక్కడ ఒక్కొక్కటి మీద తాకండి నాయన, ఇక్కడ ఒక్కొక్కరి మీద నీ అభిషేకాన్ని కుమ్మరించుందురుగా. రిలీజ్ యువర్ మైటీ ప్రెసెన్స్ అపాన్ దెమ్ లార్డ్. నీకు వందనాలు. ఒక్కొక్కరి మీద దేవా, నీవు పుట్టిన పుట్టక మాకు ఆశీర్వాదకరమైన రాజమార్గము నాయన. నీ వలన మేము ఆధిక్యతను కలిగి ఉన్నాము, నీ వలన అభిషేకాన్ని పొందుకుంటున్నాము, నీ వలన విడుదల పొందుకుంటున్నాము తండ్రి. మా కొరకు ఆహారం ఇచ్చిన మిమ్మల్ని మేము ఆస్వాదిస్తుండగా విజయము పొందుదుము గాక, సమాధానం పొందుదుము గాక, సమృద్ధిలో జీవించుదుము గాక, అతిశయించుటకు కారణం అగుదురు గాక. ప్రజ్వలించడానికి కావాల్సిన వెలుగుగా మమ్మను మార్చివేయుదురు గాక. తండ్రి నీకే వందన సమర్పణ చెల్లిస్తూ దీవెనతో కూడి నడిపింపు, ఆశీర్వాదంతో కూడిన అభిషేకము, ఐశ్వర్యం అనుగ్రహించాలి. ఎవరి ఇళ్లలో ఇరుకు ఇబ్బంది ఉందో అది యేసు నామములో లయపరచబడును గాక. ద్వారాలు తెరుచుదురు గాక, అప్పు ఇరుకు ఇబ్బందులు కొట్టివేదురు గాక. సమాధాన కృపాకరణ కటాక్షాలు కుమ్మరిస్తూ మేల్చి యెహోవాగా మహిమనందుదురు గాక. ఆమేన్. 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మిమ్మల్ని అందరినీ దీవించి ఆయన సంతోషం పరిపూర్ణమగునంతగా మిమ్మల్ని వర్ధిల్లింపజేయును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఓకే, మీరు ఇప్పుడు